అధ్యాయం లేక 26, 26, 22 చదవండి. అయినను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మొదటివాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, చదువుకున్న వాక్య భాగమును బట్టి మీరు దీవించండి నాయన తండ్రి. విరిచి వడ్డించండి, నాతో మాతో మాట్లాడి దర్శించి కృప చూపించమని. నీ దాసుడు ఒట్టివాడు, అయోగ్యుడు తండ్రి, అనర్హుడు తండ్రి. మీరు అభిషేకించి దేవా మీ దాసునితో మీరే మాట్లాడి, మాకు కాదు యెహోవా ఘనత మహిమ ప్రభువులు మీకే ఆరోపిస్తూ వాక్యములో నుండి మమ్మల్ని నాయన దర్శించి కృప చూపించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సంగమా, యేసయ్య మరణాన్ని జయించిన తర్వాత ఒక వాగ్దానం చేశాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనములో ఆయన యెరూషలేము నుండి వెళ్ళకండి అని యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత ఇంకా పునరుద్ధానంతో అయిపోలేదు. పునరుద్ధానం మొదలుకొని మనం కిందటి వారం, అంటే ఏప్రిల్ 5 కదా, కిందటి వారం పునరుద్ధానం జరిగింది. 5 నుంచి 50 దినాలు లెక్క పెడితే మే 25కి వస్తుంది. అంటే కరెక్ట్గా 51 దినానికి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 51 దినానికి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. మే 26 గ్లోబల్ ప్రేయర్ డే. మీరు కొట్టి చూడండి, పెంతెకోస్తు దినాన అని ప్రపంచమంతా ప్రార్థనలు చేస్తారు పాస్టర్లు మొత్తం అన్ని ఏరియాల్లో. పెంతెకోస్తు దినాన ఆత్మ అనుగ్రహింపబడింది కాబట్టి కానీ అందరూ ఆదివారం అయిపోయిన తర్వాత సేవకులు అందరూ గ్లోబల్ ప్రేయర్ డే అని ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు. మనం పునరుద్ధానం గురించి కిందటి వారం చెప్పుకున్నాము. అంతటితోటి ఆగిపోకుండా మనము మహిమ కలిగిన సంఘముగా దేవుని ఎదుట నిలబడాలి అంటే మనకున్న గురి, యేసయ్య మన కొరకు పుట్టాడని క్రిస్మస్ చేసుకున్నాం. మనం గుడ్ ఫ్రైడే కూడా చేసుకున్నాం ఏప్రిల్ 3. 5th ఏమో ఈస్టర్ సండే మనం దేవుని వాక్యాలు చెప్పుకున్నాం. మనం ఆ తర్వాత ఒక లోటు ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలి అంటే వీళ్ళు యేసయ్య జననం, మరణం, పునరుద్ధానము అలుపులకు గనులకు మనం వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి. ప్రస్తుత మూలవాక్యం అందుకే పౌలుని నిలబెట్టాడు దేవుడు. మృతుల్లో నుండి ఇదిగో ఎవ్వరు ప్రపంచంలో లేగలేదు, మొట్టమొదట ఆయనే లేచాడు అని సాక్ష్యం ఇవ్వాలి. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు భూదిగంతముల వరకు సాక్షులయ్యుందురు అన్నారు. దేని కొరకు అంటే యేసయ్య జననం గూర్చి, మరణం గూర్చి, పునరుద్ధానము గూర్చి సాక్షులై ఉండాలి. సంఘానికి బాధ్యత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యతిరేకతలు వచ్చినా, చావు వచ్చినా, ఏదొచ్చినా సరే ప్రకటించటం మానకూడదు.
ప్రకటించటం మానకూడదు. పరిశుద్ధాత్మను పొందుకోలేని వాళ్ళు ప్రకటించలేరు. పొందుకున్న వాళ్ళు ప్రకటించకుండా ఉండలేరు. కాబట్టి పరిశుద్ధాత్మను పెంతెకోస్తు పండగ నాడు కుమ్మరింపు కారణం ఏంటంటే, అనేక కారణాలు ఉన్నాయి. అందులో కారణం ఏంటంటే, అల్పులకు గనులకు యేసయ్య జననం, మరణం, పునరుత్థానం. రెండోది రాకడ కోసం కూడా చెప్పాడు. రాకడ రెండోసారి రాబోతున్నాడని సాక్ష్యం ఇవ్వాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆదిమ సంఘము వలె మనం నడవాలి అంటే అలా నడిస్తేనే మనం మహిమ కలిగిన సంఘంలాగా ఉండగలం మనం దేవుని ముందు. ఈ దినాలలో చాలామంది పరిశుద్ధాత్మ అంటే అగాపే సంఘాలలో అంటే భాషలు మాట్లాడడం అనుకుంటున్నారు. కాదు కాదు, చాలాసార్లు చెప్పాను, పరిశుద్ధాత్మ మన మీదకి రావడం, శక్తి పొందటం అది అభిషేకం. పరిశుద్ధాత్మ మన మీదకి రావడం, మనం కొన్ని వరాలు పొందుకుంటాం, అది అభిషేకం. పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చినప్పుడు రక్షణ పొందేం. మనం మీదకి వచ్చినప్పుడు తినం కూర్చోలే, తినం కూర్చో, ఎందుకు మనుషుల మీద తప్ప ఇంక బయట కూర్చోలేవు నువ్వు. ఇల్రా ప్రేయర్ చేయి, ఇల్రా. నువ్వు ప్రార్థనలో ఉంటేనే మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్లో నుండు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నీకు బుద్ధి జ్ఞానం లేదు, ఎంత ఎదిగావు నువ్వు. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకుని వాళ్ళు అంటే ఆదిమ సంఘంలో ఆత్మపూర్ణులు ఉన్నారు. చూడండి, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడనే అనుభవంలో ఉంటారు. చూడండి, అప్పట్లో చాలామంది ఈ అనుభవంలో ఉన్నారు. పేతురు ఈ 2వ అధ్యాయములో మనం చూస్తే పెంతెకోస్తు పండగ నాడు ఇదే చేస్తారు. గ్లోబల్ ప్రేయర్ డే దీన్నే చేస్తారు. అక్కడ పేతురును గురించి రాయబడిన మాట ఏంటంటే, చూడండి దయచేసి, వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారన్న మాట రాయబడి ఉంది. చూడండి, 4 నిండిన వారే అని మొదటిసారి ఉంది. మరలా దేవుని బిడ్డలారా, మరలా చూడండి, మరలా కొంతమంది 4వ అధ్యాయంలో మనం చూస్తే, మళ్ళా 4వ అధ్యాయంలో వీళ్ళని కొంతమందిని చూడండి, పేతురు ప్రార్థన చేస్తాడు. ఏమని చూడండి, ఎన్నో వచనం, 4:8 అక్కడ నింపబడ్డాడు, ఇక్కడ నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. వీళ్ళు కూడా ఒక 7 నియమిస్తారు, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినవారు. మన ఆత్మీయ జీవితంలో బలము లేకపోవడం కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందలేకపోవడం. మనం అడగాలి. దేవుని బిడ్డలు అడిగితే దేవుడు ఇస్తాడు వాగ్దానం. అడుగుడి ఇయ్యబడునన్న మాట ఎందుకు చెప్పాడు? పరిశుద్ధాత్మను అడగమన్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వీళ్ళు ఒక వాగ్దానం, తండ్రి వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తివంతమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే పరిశుద్ధాత్మను అడగాలి. ఈనాడు సంఘాలలో దేవుని బిడ్డలారా ఆత్మను గురించిన బోధ లేదు. కొంతమందికి పరిశుద్ధాత్మ ఎప్పుడూ ఆగిపోయాడంట. మీ ఇంట్లో బియ్యం అయిపోతే మా ఇంట్లో ఇంకా నిండుకొని ఉన్నాయి, పట్టుకున్నాను నేను. నిండుగా 4-5 మూటలు ఇచ్చాడు దేవుడు నాకు. ఇప్పుడు పౌలరాజు గారి ఇంట్లో బియ్యం అయిపోయా, మా ఇంట్లో బియ్యం అయిపోతే ఆయన దగ్గర ఉంటాయి. అలాగా వాళ్ళు పరిశుద్ధాత్మ, చాలామంది చూడండి పరిశుద్ధాత్మ లేదు, ఎప్పుడూ ఆగిపోయిందంటే. ఎప్పుడు ఆగిపోతే మరి కొత్త నిబంధనలు ఎందుకు రాశాడు? ఎఫెసీ సంఘంలో ఆత్మపూర్ణులై,
అయిపోతే అపుస్తల కార్యాలు అయిపోవాలి. ఎఫెసీ పత్రికలో మీరు దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయక మీరు ఆత్మపూర్ణులై ఉండండి ఎందుకు రాశాడు? ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? అది ఆజ్ఞ. పరిశుద్ధాత్మ లేకపోతే ఆజ్ఞ అనవసరం కదా. అది పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎప్పుడూ రోషంతో పౌరుషంతో శక్తివంతంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడి సాగిపోతుంటారు కొంతమంది. అది కాదండి. భాషలు మాట్లాడే వాళ్ళు కూడా పాపం చేసేవాళ్ళు ఉంటారు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడే వాళ్ళు చేసే అవకాశం లేదు. భాషలు మాట్లాడినంత మాత్రం అది పెద్ద గొప్ప అనుకుంటారు చాలామంది. అందులో ప్రార్థన చేసేటప్పుడు నీ వ్యక్తిగతంగా భాషలు మాట్లాడుకోవాలి, కానీ సంఘంలో మటుకు ఖచ్చితంగా స్పష్టంగా ప్రార్థన చేయాలి. భాషలు మాట్లాడాలంటే అర్థం చెప్పేవాడు పక్కన ఉంటే కానీ పౌలు వద్దన్నాడు, మర్యాదగా క్రమంగా చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా మట్టుకైతే నేను భాషల్లో మాట్లాడుకోవచ్చు, కానీ ప్రార్థన మధ్యలో భాషలు మాట్లాడి మధ్యలో వదిలేసి మళ్ళీ ప్రార్థన అలా చేయకూడదు. అది క్రమం కాదు. అది నీకు వ్యక్తిగతంగా ఇంటి దగ్గర ఎంతసేపు చేస్తావు, గంటల తరబడి చెయ్యి. కానీ సంఘంలో ప్రార్థన అన్నాడు కొంతమంది పరిశుద్ధాత్మ భాషల్లో ఉండిపోయి చాలామంది ప్రార్థన ఇంక ఎటెగిరిపోద్దో తెలియదు. ప్రార్థన కంట్రోల్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉండాలని బైబిల్ చెప్తుంది. నువ్వు నిజంగా దేవుని ఆత్మని మీద ఉంటే ఆ ప్రవక్తల ఆత్మలో ప్రవక్తల స్వాధీనంలోనే ఉండాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు స్వాధీనం చేసుకోగలగాలి, నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వకూడదు. ఎగ్జాంపుల్, మన అయ్యగారు ఉన్నారు, ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు దేవుని ఆత్మ వచ్చేసేదంట ఆయన మీదకి. భాషలు మాట్లాడుతాము ఎలాగని దేవుణ్ణి అడిగాడంట, ప్రభువా ఇది నా కంట్రోల్లో ఉంచుకోవడానికి సహాయం చేయంటే అలా కంట్రోల్లోకి వచ్చిందంట. నేను ఇంటి దగ్గర నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నాకు భాషలు రావాలి, ఎప్పుడు ఆపేస్తే ఆ కంట్రోల్లోకి రావాలని ఎన్నోసార్లు దైవజనుడు ప్రసంగంలో చెప్పాడు ఈ మాట. ప్రార్థన అంటే ప్రార్థనే చేయాలి, మళ్ళీ పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది భాష అనేది స్పష్టత ఉండదు, స్పష్టత అనేది ఉండదు. దేవుడు ఏ భాష మాట్లాడతాడో తెలియదు. దేవదూతల భాషలు ఉన్నాయి, మనుషుల భాషలు ఉన్నాయి, దేవుని అన్య భాషలు అనేవి ఉన్నాయి. దీన్ని స్పిరిచువల్ టంగ్స్ అంటారు. కాబట్టి దయచేసి పరిశుద్ధాత్మ భాషలు అనేది చాలా ఏబిసిడీలు అంటే ఏబిసిడి కదా భాషలు. అలాగే ఇంకా ఇంకా చాలా చాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది. ఎందుకంటే ఆత్మచేత నింపబడడం ఏదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఆత్మచేత నింపబడడం అనేది అనుభవంలోకి రావాలి. ఆత్మచేత నింపబడని వాడు నష్టం ఉంది ఏంటంటే రెండో రాకడ కొరకు సిద్ధపడలేడు. సంఘములో ప్రతి ఒక్కరు అడగాలి, ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపు. అందరూ మాట్లాడినప్పుడు భాషలు మాట్లాడాలి. ప్రార్థన టైంలో భాషలు మాట్లాడకూడదు. అందరూ ఆరాధన చేసినప్పుడు భాషలు మాట్లాడుకో, పర్వాలేదు. ప్రవచించే టైం వచ్చినప్పుడు ప్రవచించవచ్చు. దేవుడు ఇప్పుడు వాక్యాన్ని ప్రవచిస్తుంది ఏంటంటే వాక్యాన్ని అక్కడ ఆది కాండం, ఇక్కడ ఈ వాక్యాన్ని ప్రవచించడం లెక్క. ఇది అందరూ చేయలేడు ఈ ప్రవచన సేవ. అవి పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమే. అది ప్రవచన వాక్యాన్ని ప్రవచించటం. దేవునికి స్తోత్రం. వీళ్ళని వాక్య సేవకులు అంటారు. కాబట్టి ఆదిమ సంఘములో అన్నం పంచిపెట్టడానికి కూడా ఆత్మచేత నింపబడి ఉండాలి. లూకా సువార్తలో చూడు, అటు ఎలిజబెత్ ఆత్మచేత నింపబడి ఉంది, అటు మరియా ఆత్మచేత నింపబడి ఉంది, జకరియా ఆత్మచేత నింపబడ్డాడు. ఆత్మచేత నింపబడే వాళ్ళు దేవునికి ఈనాడు అత్యవసరంగా కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎలాగొస్తుంది అంటే కేవలం ఏ కష్టమేం లేదండి, 2 చేతులు ఎత్తి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ గౌరీ ఉంది లక్ష్మణ్ పక్కన, చక్కగా భాషలు మాట్లాడేది, చర్చికి రావడం మానేసి మొత్తం పోగొట్టుకుందంట. అలా మాట్లాడుతూ ఉండాలా. దేవుడు కొంతమందికి వరం ఇస్తాడు, అది కంట్రోల్లో పెట్టుకోవాలి.
మాట్లాడే టైంలో మాట్లాడాలి. నేను భాషల్లో మాట్లాడతాను, ఎవరు లేనప్పుడు నేను మాట్లాడుకుంటాను నేను. ఎందుకంటే దేవుని కంట్రోల్లో ఉంటుంది ఆత్మ. ఏం పలుకుతారో తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘములో పరిశుద్ధాత్మ లేని క్రైస్తవుడు బలహీన క్రైస్తవుడు. కొంతమంది భాషలు ఉండవు కానీ వివేచన ఉంటుంది వాళ్ళకి. 9 కృపావరాలు సంఘములో వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వాక్యం చెప్తే ఇది కరెక్ట్ అని వివేచిస్తారు, వివేచన అనే వరం. కొంతమందికి బుద్ధివాక్యము జ్ఞానవాక్యం ఉంటుంది, వాక్యాన్ని జ్ఞానానుసారంగా మాట్లాడతారు. బుద్ధివాక్యము జ్ఞానవాక్యం. కొంతమంది భాషలు మాట్లాడతారు, కొంతమంది అర్థం చెప్తాడు, కొంతమంది కొంతమంది అద్భుతములు చేస్తారు. కొంతమందికి ఒకే వరం ఉంటుంది, ఏంటంటే ఎన్ని ప్రతికూల పరిస్థితి రాని ఆత్మ అంటే విశ్వాసంతో నింపబడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మచేత నేను అయిపోయింది, యేసయ్య జననం నాకు తెలుసు, మరణం తెలుసు, పునరుద్ధానం అంతటితో అయిపోలేదు. నువ్వు ఆత్మను పొందుకోవాలి. మహిమ కలిగిన సంఘములాగా ఉండాలి అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, నేను వివరించాను ఇప్పటికే, ఒక్కొక్కటి వివరిస్తే టైం అవుతుంది. నెంబర్ 1 ఏంటంటే, ఆత్మను పొందుకుంటూ మనం ఏం చేయాలి? సాక్ష్యం ఇస్తూ ఉండాలి. ఆత్మను ఎందుకు పొందుకోవాలి అంటే, ఆత్మను పొందనివాడు, ఆత్మచేత నడిపించనివాడు, ఆత్మచేత నింపబడేవాడు ఎప్పటికీ బైబిల్ చదవలేడు. వాడు చదవట్లేదంటే అర్థం ఏంటంటే వాడు 3 పనులు చేస్తాడు. ఆత్మచేత నింపబడేవాడు విసగక నిత్యము ఏం చేస్తాడు? అవకాశం దొరికిన కొలది చెప్పండి, విసగక నిత్యము ప్రార్థన చేయుట, దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించుట, సమయమనక అసమయమనక వాక్యాన్ని ప్రకటించుట. నేను చాలామందితో తిరుగుతాను. నేను బాబు ఆగ్రా బాబు, నోరిప్పితే వాక్యం మాట్లాడతామని అంటారు, భయపడతారు. నాకు నోరిప్పితే చాలు వాక్యం వాక్యం కాకపోతే రామాయణం మాట్లాడాలని నేను అంటాను. నోరిప్పితే వాక్యం, తుమ్మినా దగ్గర ఏం కావాలి? వాక్యం కావాలి. ఈనాడు చాలామంది మామూలుగా మాట్లాడతాం కానీ ప్రతి ఇష్యూ కూడా వాక్యాన్ని రిలేటెడ్ చేసుకుంటుంది, కరెక్ట్గా ఉంటుంది, లాజిక్ కరెక్ట్గా ఉంటుంది, వాక్యం రిలేటెడ్. చాలామంది దేవుని బిడ్డలారా, ఆత్మపూర్ణులు సంఘములో ఉన్నవాళ్ళు ఈ 3 పనులు చేస్తారు. ఈ 3 పనులు చేయలేదంటే నువ్వు ఆత్మచేత ఏం చేయట్లేదు? నింపబట్టడం లేదు, ప్రార్థన చేయటం లేదు. విసుగొస్తుందంటే ఆత్మను పొందినవాడు విసిగిపోడండి. ఆత్మను పొందినవాడు వాక్యాన్ని దివారాత్రంలో ఏం చేస్తాడు? చాలామందికి నిద్ర పట్టలేదంట, అయితే బైబిల్ చదువు. అదేంటో తెలియదు, బైబిల్ చదివితే నిద్ర వచ్చేస్తుంది. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు తగలాడతారు. ఎందుకు? ఈ బైబిల్ ఒకటి ఇచ్చేస్తే వాళ్ళు చక్క చదివితే నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. సైతాన్ గడు పనిచేస్తాడు ఇక్కడ అర్థం కాకుండా. చూడండి, బైబిల్ మొదటి పేజీలు లాస్ట్ పేజీలు చిరిగిపోతుంటే సైతాన్ గడు కొట్టుంటుంది. ఫస్ట్ పేజీలో సర్పం, లాస్ట్ పేజీలోని సైతాన్ గడు కొట్టుకుంటుంది. ఒక ఆయన అన్నాడు, ఎంతవరకు నిజమో తెలియదు, సర్పం కోసం ఎక్కడ లేదు బైబిల్లోని. బైబిల్లో డైరెక్ట్గా సాతాను పుట్టుక లేదండి. డైరెక్ట్గా సైతాను పుట్టుక ఎవడు అడిగినా చూపించలేడు ఎవడు. అనేక లేఖన వచనాల ఆధారంగా సాతాను ఉన్నాడని నిరూపించగలం. బైబిల్ చదవాలి బాగానా. కొంతమంది తెల్లవారులేసి ప్రార్థన చేయరు, బైబిల్ చదువుతారు, అంత ప్రార్థన ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ బైబిల్ చదవరు. అదే మా లక్ష్మమ్మ కొడుకు వెంకటేష్కి కల్లో దెయ్యం వస్తేనే బైబిల్ చదువుతాడు. ఆ దెయ్యం వెళ్ళకపోతే తెలియదని మొత్తం మత్తేశ్వర్ చదివేశాడంట. ఒకరోజు చెప్తున్నాడు నాతో. ఎందుకంటే దెయ్యం వదలట్లేదండి. ఫోన్లో అప్పుడప్పుడు అలా రావడం వల్ల కూడా మేలే ఉంటుంది మనకి. ఏముంటుంది? బైబిల్ అయినా చదువుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాప, మన రాహేల్ వాళ్ళ సిస్టరు అయ్యగారు సంఘంకి వెళ్తుంది. మహిమ ఏదో దురాత్మ పట్టేసిందంట పాప. ఒంటరిగా మళ్ళీ బైబిల్ చదువుకుంటుంది, ఒంటరిగా మేడ మీదకి ఎక్కి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుందంట.
ఏం చేయాలి ఇప్పుడు అవన్నీ? ఇక్కడ తీసుకురండి అమ్మా, నేను ప్రార్థన చేస్తాను, ఆత్మ నీలోకి వచ్చేస్తుంది నువ్వు కావాలంటే. అమ్మో భయం వేసింది. ఏం లేదు, చుట్టూరు కలిపి ఏం చేయాలి? స్తుతి ఆరాధన చేసాం. అలాగా ఎప్పుడైనా ఎక్కడ చేసాం? వచ్చారా మీరు? ఇంకెక్కడ చేసాం? ఎవరు? సుకన్యాల ఇంట్లో చేసాం, ఇంకా గ్లోరీ ఇంట్లో చేసాం, ఇంకా ప్రిస్కిల్లమ్మాల ఇంట్లో చేసాం. అలాగే ఏమైపోయింది? అప్పుడే సెట్ అయ్యారు అందరూ. ఏదో రోజు పౌలరాజు గారి కోసం మనం చేయాలి ఇంట్లోని ప్రేయర్. ఆ ఆత్మ ఏంటంటే ఆటోలోనే ఉంచేస్తుంది ప్రార్థన రాకుండా. అప్పట్లో పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా ఏం చేసినా సరే మొత్తం ప్రేయర్ పెట్టుకుంటారు. ఎందుకంటే దురాత్మ ఆటంకపరుస్తుందని ప్రార్థన పెట్టుకుంటారు. ఆటంకాలు పోయి అప్పట్లో పెట్టేవారు కదా ఏదైనా సరే. అంటే అంత జ్ఞానంతో ఉండేవారు. ఆత్మపూర్ణులు అయితే చాలదు, మీరు ఇంటికి వెళ్ళి మీరు అసైన్మెంట్ చేసుకోండి. ఆత్మను పొందిన వారు ఆదిమ సంఘానికి ఉన్న అనుభవం ఏంటంటే చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 2. ఇవన్నీ లైన్గా రాసుకోండి. ఆత్మను పొందుట, అలుపులకు గనులకు సాక్ష్యం ఇచ్చుట. ఆత్మచేత నింపబడేవాడు చేయవలసిన పని ఏంటంటే ఆదిమ సంఘం వలె కట్టబడుట అనే అనుభవం. 3 సమాధానం కలిగి ఉండుట అనే అనుభవం. సమాధానం ఎలాగుందంటే వాళ్ళు సహవాసం మానలేదు దేవునితో. సమాధానము శాంతి, ఏ వ్యక్తికైనా శాంతి సమాధానం లేదంటే అర్థం ఏంటంటే నీకు సహవాసం చేసి చూడు, శాంతి సమాధానం వస్తుంది. పౌలరాజు గారికి అక్కడ లేదు, 24 గంటలు శాంతి పక్కనే ఉంటుంది. అందుకే సహవాసం మానేశాడు ఆయన. కానీ మనకు అలా కాదు, సహవాసం లేకపోతే మనకి శాంతి సమాధానం ఉండదు. అందుకే మీరు రావడం మానేశారు. మీరు శాంతి ఉంది కదా ఇంట్లోని పక్కనే. దేవుని బిడ్డలారా, మనం సహవాసం చేయకపోతే దేవుణ్ణి ఆ శాంతి అనేది ఎలాగో, ఇప్పుడు గాలి చూడండి, ఎండాకాలంలో గాలి ఆగిపోద్ది. ఇప్పుడు కొన్ని రోజులు మే నెలలో గాలి ఉండదు. గాలి ఎలాగొస్తుంది అలాగా మన ఆత్మలోనికి ఒక ప్రవాహం వస్తుంది మనలోకి. నేను అనుభవించాను. ఎవని మనస్సు నీ మీద అనుకునేనో వానిని పూర్ణ శాంతి గలవాన్ని నేను అనుభవించాను. అది ఒక మర్మాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు ఎంత నెమ్మది శాంతి వస్తుందండి. అది ఆ డౌట్ తీరినప్పుడు. బైబిల్లో ఆదిమ సంఘము కట్టబడిన అనుభవంలో ఉంది. ఆదిమ సంఘం సహవాసం చేసి దేవుని సమాధానం పొందుకుంది. ఆదిమ సంఘము ప్రభు అంటే భయము కలిగి ఉంది. ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి ఏం చేశాడంట? ఆదరించాడంట. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని ఆదరించాలంటే ఆ వ్యక్తి శ్రమల్లో ఉండాలి ముందు. చాలా జ్ఞానంగా దేవుడు రాయించాడు. పౌలు అంటాడు, మా యందు శ్రమలు ఎలాగైతే వచ్చాయో ఆదరణ కూడా అలాగే వచ్చిందంటాడు. 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనంలో శ్రమలు మా యందు ఎలాగుందో ఆదరణ కూడా అలాగే ఉందంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను వాక్యం చెప్పట్లేదు, విషయాలు చెప్తున్నాను. నేను వాక్యాన్ని ఇంకా నేను వివరించటం లేదు. నేను ఆదిమ సంఘము చేసిన ఇంకొక పని ఏమిటి అంటే, ఏ పరిస్థితి రాని దేవుని బిడలారా, పౌలు చెప్పిన మొట్టమొదటిది ఏంటంటే, ఒకసారి ఎవరో ఒక ప్రవక్త వచ్చాడు, అగబన ప్రవక్త. ఇతడు ఈ మనుషునికి ఇలా నడికట్టు పట్టుకొని యెరూషలేము తీసుకెళ్ళిపోయి బంధిస్తారంటే పౌలు ఏమంటాడో చూడండి. పక్కన అపోస్తుల కార్యములు కట్టబడిన అనుభవం ఉంది. పౌలు అంటాడు చూడండి దయచేసి, లైన్ అండ్ ఆర్డర్లో నేను చెప్పట్లేదు, 21:14 అంటాడు. ఏమని? 13 చదవండి. పౌలు, ఇతడెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదేలా? నేనైతే ప్రభు అయిన యేసు నిమిత్తం మాత్రమే కాదు, ఒప్పుకోవట్లేకపోతే ప్రభువు చిత్తం జరుగును కాకంటే ఆదిమ సంఘములో వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఇంకొక పాయింట్,
మొట్టమొదటిది పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, అల్పులకు గనులకు సాక్ష్యం ఇచ్చారు. రెండోది వాళ్ళు రోజు రోజుకి ఏంటంటే దేవుని కొరకు కట్టబడుతున్నాడు, ఒక మందిరంలా కట్టబడుతున్నారు వాళ్ళు. రెండు. మూడోది వాళ్ళు సహవాసం చేసి సమాధానం కలిగి ఉన్నారు. 4, ప్రభు అంటే చాలా భయము, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు శ్రమలు కలిగి ఆదరింపబడుతున్నారు వాళ్ళు. అంతేకాదు వీళ్ళు దేవుని చిత్తాన్నే పౌలుతో ఉన్నవాళ్ళు దేవుని చిత్తాన్నే జరిగిస్తున్నారు. అంతేకాదు ఎక్కడైనా ఒక పాయింట్ వచ్చిందంటే తర్కానికి కూడా దిగారు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 2వ వచనం ఏమైనా ఉందో చూడండి. 15:2 చదవండి ఎవరైనా. విశేషవాదం కలిగినందున ఒక అంశాన్ని గూర్చి వాళ్ళందరూ యెరూషలేముకి వెళ్ళి తర్కించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అలా సైలెంట్గా ఉండిపోవడం కాదు, అవసరమైతే అక్కడ మాట్లాడాలా. అయితే ఆ ప్లేస్ ఏంటో కొద్దిగా వివేచనతోటి మనం మాట్లాడాలా. ఊరుకోకూడదు. ఎవరు ఎక్కడ తేడా అయినా వాడు ఇప్పుడే శనివారం దినం అంటే ఊరుకోకూడదు, తర్కించాలి మనం. వాడు చెప్పిందే వినడం కాదు, మనం చెప్పింది వాడు వినాలా. యేసయ్య దేవుడు కాదంటే తర్కించాలి మనం. పరిశుద్ధాత్మ లేదంటే తర్కించాలి. సేవకులందరూ తప్పుగా సంఘాన్ని తీర్చిదిద్దారు. మనం తర్కించకూడదు. పనికి మాలిన తర్కాలు వద్దు మనకి, జ్ఞానంగా తర్కించాలి మనం. ఆదిమ సంఘము తర్కించింది. పౌలు తురన్న చూడు పాఠశాలలో 3 వారాలంటే 21 దినం తర్కం చేశాడు పౌలు. మనం ఎవరితో తర్కించకూడదనే మాట తప్పు. మాట్లాడాల, యేసుప్రభు విషయం వచ్చినట్టు మాట్లాడాలి. ఎవరు వ్యతిరేకించినా పర్లేదు, మాట్లాడాలి. అలా మాట్లాడి సత్యాన్ని ఏం చేయాలి, అక్కడ స్థాపించాలి. వాళ్ళని వింటారో వినరో అది మొత్తం సత్యం అయితే మనం చెప్పాలి. ఈ అనుభవం సంఘానికి ఉంది. అంతేకాదు ఈ సంఘానికి ఏ అనుభవం, ఇది ఎందుకు రాశారు అపోస్తుల కార్యాలు, ఈ అనుభవంలోకి వెళ్ళాలి. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పౌలు ఏమన్నాడు చూడండి 24:16 పాపము లేకుండా వాళ్ళు బ్రతికేరు. ఈ విధమున నేనును మనుషుల ఎడలను నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము రోజు దేవుని బిడలారా మన యొక్క దేవుని ఎడల మనుషుల ఎడల మన మనసు తల్లో ఉంటుంది. పాపం లేకుండా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని ఎక్సర్సైజ్ చేయాలి, మనం సాధన చేయాలి. పౌలు నమ్మింది ప్రవక్తల సందేశాన్ని పౌలు నమ్మాడు. నేటి వరకు నిలిచి ఉంటిని అని చెప్పిన 22లో ఆ కిందకు వచ్చినప్పుడు 27 ఏమంటున్నాడు, అగ్రిప్ప రాజా ప్రవక్తలను నమ్ముచున్నారంటే పౌలు ఎవరు నమ్మాడు? ప్రవక్తల సందేశాన్ని నమ్మాడు. మనము కూడా ప్రవక్త సందేశాన్ని చులకనగా తీసుకోకూడదు. ఈ రోజుల్లో ప్రవక్తలు లేరంటారు. మరి పౌలు ఎందుకు ఆ మాట చెప్పాడు? పౌలు ప్రవక్తలు నమ్మాడు కాబట్టి ఎఫెసీ సంఘము 2:20లో క్రీస్తేసే మూలరాయింటుండగా ప్రవక్తలు వేసిన సంఘాన్ని ప్రవక్తల పునాది మీద కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అపోస్తులైన పౌలే ప్రవక్తలు నమ్మితే, అపోస్తులైన పౌలే నమ్మితే నీవు నేనే పాటి? ప్రవక్తలు లేరంటున్నారు. మరి పౌలు నమ్మాడు. యేసయ్య జననం ప్రవక్తలు చెప్పిందే చెప్పాడు. యేసయ్య మరణం ప్రవక్తలు చెప్పిందే చెప్పాడు. యేసయ్య పునరుద్ధానం ప్రవక్తలు చెప్పిందే చెప్పాడు. యేసయ్య రెండో రాకడ ప్రవక్తలు చెప్పిందే చెప్పాడు. పౌలును పోలు నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇలా ప్రవక్తల సందేశం కూడా తీసుకోవాలి అనేది దేవుని బిడలారా మనం చెప్పాలి. మన జీవితంలో పౌలు కన్నా మనం గొప్పలం కాదు. పౌలే ప్రవక్తలు నమ్మారంటే ఎందుకు తెలుసు? ఈ రాజు కంగారు పడ్డాడు. ప్రవక్తలు నమ్ముచున్నారని ఎందుకు అడిగాడు? నమ్మితే అగో యెషయా ప్రవచించాడు, మీరు ఎందుకు నమ్మలేదని అడుగుతాడు. ఒకవేళ నమ్మితే దావీదు యేసయ్య పునరుద్ధానం కోసం 16వ కీర్తనలో రాశాడని అడుగుతాడు పౌలు.
మీరు ప్రవక్తను నమ్మితే ఇగో ప్రవక్తలు యేసయ్య రావాలంటే దిద్దుబాటు జరగాలని చెప్తాడు పౌలు. ఇవన్నీ దేవుని బిడ్డలారా, ఏదో పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఎవరింటికి వెళ్ళిపోలేదు అపోస్తులు. దేవుని వాగ్దానం పొందుకున్న తర్వాత కంటిన్యూగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కంటిన్యూగా సంఘం సాక్ష్యం ఇస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతోమందిని చంపారు, ఎంతోమందిని వ్యతిరేకించారు, ఎంతోమంది జైలు వేశారు, కానీ సాక్ష్యం ఇవ్వడం మానలేదు. అందుకే ఆనాడు పరిశుద్ధాత్మను పొందిన పౌలు అల్పులకు గనులకు ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. కట్టబడ్డాడు ఆయన. అంతేగాని ప్రభు అంటే భయం కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆదరణతో. ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళందరూ అంతే. మనుషుల ఎడల దేవుని ఎడల మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకున్నారు, దేవుని చిత్తాన్ని జరిగించారు. కాబట్టి వాళ్ళు ఎలాగ ఉంటారంటే మహిమ కలిగిన సంఘములో ఉంటారు. ఇవేవీ లేకపోతే సంఘం ఎలాగ దేవుడు మహిమ నింపుతాడు? ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరంటే ఎలాగ ఈడు మహిమతో నింపబడుతుంది సంఘం? కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందిన వాడికి విషయాలన్నీ అర్థమవుతాయి. అందుకే ముందు వాగ్దానం వాళ్ళు పొందుకున్నాడు. 51వ దినాన వాగ్దానాన్ని, తండ్రి పంపిన వాగ్దానాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హెబ్రోన్ సహవాసంలో ఇప్పటికీ నమ్మరు. వాళ్ళు బ్రదరన్స్ ఉన్నారు, ఇప్పటికీ నమ్మరు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ నమ్మరు. జాలర్పేటలో 3 మంది ఉన్నారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఇప్పటికీ నమ్మరు. ఆత్మ ఎప్పుడో ఉంది కదా, మళ్ళీ పొందుకోవడం ఏంటంటారు? ఆత్మ ఎప్పుడో ఉంది కదా, మళ్ళీ మీరు పొందుకోవడం ఏంటంటారు? ఇప్పుడు ఇక్కడ గాలి ఉందా లేదా? ఆ తలుపు తీయండి, బయట నుంచి గాలి వస్తుంది. మళ్ళా రావడం ఏంటి? ఇక్కడ గాలి లేదా? దేవుడే సృష్టిలో పెట్టాడు. చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడంతా గాలి ఉంటుంది. కొన్ని అడుగుల ఎత్తులో విమానాన్ని మీదకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ఉండదు అక్కడ. వాడు విమానంకు ముందు ఏం చేస్తాడు? ఆక్సిజన్తో ఫిల్ చేసాక అప్పుడు ఎత్తుకు ఎగురుతుంది అది. నేను అడిగాను, ఇదంతా ఏంటంటే ఇది పొగలాగా వచ్చినట్టే, ఇది ఆక్సిజన్ అంటారు. కొన్ని అడుగుల ఎత్తు విమానం ఎగిరిన తర్వాత ఆక్సిజన్ ఉండదని ముందే వాడు ఫిల్ చేస్తున్నాడు అందులో. అక్కడ అలా కాదు, ఇక్కడంతా ఆక్సిజన్ ఉంది, ఇక్కడంతా గాలి ఉంది, మళ్ళీ బయట కూడా గాలి వస్తుంది. అలాగే ఆత్మ ఒకప్పుడు పెంతెకొస్తు వచ్చింది, అలా కూడా మనం ఏం చేయాలి? మళ్ళీ ఆత్మను పొందుకోవాలి. ప్రభువు నమ్మినప్పుడు మనలోనే ఉంది, మళ్ళీ ప్రత్యేకించి పొందుకోవాలి. కాబట్టి ఆత్మపూర్ణులు ఇలా కట్టబడతారండి. ఆత్మపూర్ణులు ఎలా కట్టబడతారు? మహిమ కలిగిన సంఘముగా కట్టబడతారు. ఈనాడు సంఘానికి కావాల్సింది ఆత్మపూర్ణులు కావాలి. ఆత్మపూర్ణులు బైబిల్ చదవడం మాండు, ప్రార్థన చేయడం మాండు, ప్రకటించడం మాండు. కట్టబడతాడు. ప్రభువు భయం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఆదరణ ఉంటుంది, అల్పులకు గనులకు సాక్ష్యం ఇస్తాడు, దేవుని చిత్తం జరిగిస్తాడు. మనుషుల ఎడల దేవుని ఎడల మనస్సాక్షిని ఏం చేస్తాడు? పాపం లేకుండా నిర్దోషి ఎంచుకోగలరు. ఈ స్థితికి మనం ఎదగాలండి. చాలా సంఘాలు పునరుద్ధానం అయిపోయింది కదా, ఇంక దాన్ని ఊసుండదు. ఇంకా ప్రతిరోజు మనం ప్రతి ఆదివారం ఆయన జననం, మరణం, పునరుద్ధానం, రాకడిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, రాకడలో కూడా ఎట్టబడేది దేవుని బిడ్డలారా, ఆత్మపూర్ణుడే రాకడ కొరకు ఏమవుతాడు? సిద్ధపడగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము బలహీనంగా బ్రతకద్దు, శక్తిహీనంగా బ్రతకద్దు, నామకార్థంగా బ్రతకద్దు, పండగ క్రైస్తుల్లా బ్రతకద్దు. ఆత్మపూర్ణుల్లా మనం బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాం దేవుణ్ణి, ఆత్మదేవ నాలోనికి వచ్చి నాకు బాప్తిస్మం పొందాను, నేను ఆ ఘట్టం అయిపోయింది, నా మీదకి రా, నన్ను పట్టుకొని నడిపించు, ఆత్మచేత నింపని ఒక్కసారి 2 చేతులు ఎత్తి దేవుణ్ణి మనం అడుగుదాం. 2 చేతులు ఎత్తి అడుగుదాం. ఒకనాటికైనా అది ఫలిస్తుంది. నువ్వు చేసిన ప్రార్థన దేవుణ్ణి అడుగుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట ఉంది. 2 చేతులు ఎత్తి అడుగుదాం. రండి, పరిశుద్ధాత్మని మీ పరలోకపు తండ్రి నిశ్చయంగా నీకు ఇస్తాడని చెప్పాడు. కాబట్టి 2 చేతులు ఎత్తి అడుగుదాం. దేవా, హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు,
వందనాలు వందనాలు వందనాలు. ఆత్మదేవా దిగిరండి నాయన తండ్రి, దిగిరండి నాయన తండ్రి, సంఘం మీదకి దిగిరండి నాయన. నీ పరిశుద్ధుల్ని దర్శించండి నాయన, ఆత్మచేత నింపండి, ఆత్మచేత నడిపించండి. కృపావరాలు సంఘములో నాయన, స్థానిక సంఘములో కృపావరాల చేత ప్రజ్వలింపజేయండి దేవా. నాయన 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 వందనాలు. నీ ఆత్మచేత మేము నింపబడాలి తండ్రి. ఈ లోకములో నాయన తండ్రి, ఈ నాయన తండ్రి వాళ్ళ పునరుద్ధానం, నువ్వు లేచి తిరిగి 40 దినాలకు పడి పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ భూమి మీద నాయన తండ్రి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధపడ్డారు తండ్రి. వందనాలు. సిద్ధపడిన తర్వాతే వాళ్ళు ఒక మహోజ్వలితమైన ఘట్టం, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా వాళ్ళు ఇగో సిద్ధపడ్డారు తండ్రి. వందనాలు 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 వందనాలు. కృతజ్ఞతలు నాయనా. హల్లెలూయా హల్లెలూయా. సర్వాంతర్యామి సత్యస్వరూప ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాంతర్యామి సత్యస్వరూప ఇప్పుడే దిగిరమ్మ. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా నీతోనే ఉండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా. నీతోనే ఉండాలని, నీతో ఏకమవ్వాలని నాతో సదాకాలం ఉండుటకు పంపబడినవా. ఇప్పుడే దిగి నాతో సదాకాలం ఉండుటకు పంపబడినవా. దిగి నాలో నీవు నీలో నేను, నాలో నీవు కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడినవా. ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడినవా. ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలి, కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా. హల్లెలూయా హల్లెలూయా దేవా హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా హల్లెలూయా. వందనాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు నాయన. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీ శక్తితో నాయన మమ్మల్ని నింపండి, నింపండి తండ్రి, నింపండి నాయన. నీ శక్తితో నింపండి నాయన, నీ బలముతో నింపండి, నీ బలముతో నింపండి దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా కృతజ్ఞతాస్తుతులు నాయన. వందనాలు 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 వందనాలు. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తివంతుడు దేవ, పెదవాల్టేరులో నాయన యవ్వనస్తులు, చెల్లెమ్మలు, తమ్ముళ్ళు అంత్యదినములలో నీ ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవచనం 2 అర్ధభాగం నెరవేరాలి. అది కడవరి వర్షం రావాలంటే ముందు జల్లులు పడాలి తండ్రి, అందరి మీద జల్లులు పడాలి ప్రభువా. సంఘములో ఉన్న వారందరూ నాయన ఆత్మపూర్ణులు కావాలి. ఆత్మలోనికి వచ్చి రక్షణ పొందిన వారు ఆత్మదేవ మా చేయి పట్టుకొని నడిపించండి, ఆత్మవశులుగా చేయండి, ఆత్మపూర్ణులుగా చేయండి. అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపండి నాయన. 9 కృపావరాలు ఇదిగో పెదవాల్టేరులో వర్ధిల్లాలి తండ్రి, మిందిలో వర్ధిల్లాలి ప్రభువా నాయన, అగాపే సంఘాలలో వర్ధిల్లాలి తండ్రి. ఆనాడు పౌలు ప్రవక్తలను నమ్మి తన సేవ చేశాడు, ప్రవక్తల సందేశం. మేము కూడా నాయన అంత్యకాలపు ప్రవక్త సందేశంతో మేము సిద్ధపడాలి తండ్రి. కృప చూపించండి దేవా. వందనాలు. నీ ఆత్మపూర్ణతోటే మేము సండే స్కూల్ నాయన VBS నడిపించాలి. ఆత్మపూర్ణతోటే మేము సువార్త చెయ్యాలి, మాకు తెలిసిన సత్యం చెప్పాలి. సంఘములు అందరినీ నాయన మీరు ముట్టండి నాయన. ఆదిమ సంఘం మీద అగ్నిజ్వాలలు ఎలాగా విభాగింపబడి వారి తలల మీద వ్రాళ్ళగా నాయన అలాగ వ్రాలునట్లు సహాయము దయచేయండి దేవ. అందరికీ ఇదిగో నాయన తండ్రి అగ్ని నాలుకలు అనగా నాలుకలు నీ వశమై నీ అగ్ని వంటి మాటలు ప్రవచించినట్లు సహాయము దయచేయండి దేవ. కృప చూపించండి తండ్రి. సంఘాన్ని నీ దేవా నీ ఆత్మతో నింపండి నాయన. బలహీనతను మాలో తొలగించండి, శక్తిహీనతను మాలో తొలగించండి, నామకార్థతను తొలగించండి నాయన. ఇదిగో అన్నిటికన్నా ప్రబలమైన మేలు పరిశుద్ధాత్మను పొందుకొని రాకడ కొరకు సిద్ధపడ్డమే. పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని ఇదిగో మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టాలని మాటలు చెప్పావు. ఈరోజు చెప్పిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయమని, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉంచండి. మునుపటి సంఘం కన్నా ఈ కడవరి సంఘం మహిమను మించాలి తండ్రి. అందుకు నాయన మేము నాయన చెప్పిన వాక్యాన్ని నాయన తండ్రి పెడచెవిని పెట్టక అంగీకరించి మా జీవితాలు సమర్పించుకొని నీ కొరకు జీవించే కృపను అందించమని, మా జీవితంలో పరిశుద్ధాత్మ పూర్ణులై బైబిల్ చదివి ప్రార్థన చేసి ప్రకటించి అలుపులకు గనులకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళముగా నీ జనన మరణం పునరుద్ధ నిరాకడ కొరకు నిరంతరము నాయన మేము బ్రతికినా చనిపోయినా నీ వారమై ఉన్నాం, నీ కొరకు ప్రకటించి ఆత్మపూర్ణులుగా చేయమని అందరినీ నాయన అట్టి ఉజ్వల నాయన తండ్రి ప్రజ్వలించే కాగడాల్లాగా నిలబెట్టమని దేవా, మండించమని నాయన తండ్రి ఇగో నండుచున్న దివిటీల్లాగా నాయన సిద్ధపరచమని ఘనత మహిమ పర్వాలు మీకే ఆరోపిస్తూ ఇగో బిడ్డలు కానుకలు వేశారా, ప్రతి కానుక రావాల్సిన ఫలం దీవున ఆశీర్వాదంతో నింపమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృపా, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సహవాసం చేరు వచ్చిన వారందరూ ఆదిమ సంఘం ఏ అనుభవంలో ఉందో అంతకు మించిన మహిమతో నింపబడుటలో ఇప్పుడు ఎల్లప్పుడు ఎడబాయక సదా తోడే దీవించి బలపరిచి రెండో రాకడ కొరకు సిద్ధపరచునుగాక. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు నామనకు పరిపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.